హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఆంధ్ర నుంచి వచ్చేసి గిద్దలూరు నుంచి వచ్చేసి బెంగళూరులోని కాళేశ్వరి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. అన్న ద్వారా వచ్చేసి నేను బస్సు దిగినమ్మడే ర్యాపిడో బుక్ చేసుకోవడం జరిగింది. ర్యాపిడో ద్వారా వచ్చేసి అన్న పేరు ఉంటుంది. రవీణ వచ్చేసి నన్ను ఇక్కడికి వచ్చేసి టెంపుల్ దగ్గరికి వచ్చి తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఈ గుడి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. గుడి అనేది ఇప్పుడే ఓపెన్ చేయడం జరిగింది. మేము ఎర్లీగా రావడం జరిగింది ఇక్కడికి. ఇక్కడ ఈ గుడి యొక్క ఫేమస్ ఇప్పుడు ముందు కట్అవుట్ చూపిస్తాను చూడండి. ఇటు సైడు రూట్ మ్యాప్ ఇది. ఇటు సైడు ఇక్కడ వచ్చేసి ఫేమస్ ఏంటంటే ఇక్కడ కొబ్బరికాయలు అనేవి ఇక్కడే ఇస్తారు. అది కూడా అక్కడ చూడండి, అక్కడ ఉన్నవి కొబ్బరికాయలు అనేవి. ఆ కొబ్బరికాయలు తీసుకొని మనం వచ్చేసి స్వామివారిని దర్శించుకొని వీళ్ళు వచ్చేసి కొన్ని మంత్రాలు చెప్తారు. ఆ మంత్రాలు అనేది చదువుకొని మనసులో ఉన్న కోరికను కోరుకొని ఇక్కడే మనకు ఒక 150 రూపీస్ పే చేస్తే ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్కు క్యూఆర్ కోడ్ నెంబర్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ నెంబర్ అనేది మనం కానీ వేసే చూసుకున్నామంటే ఇది గుడి అవుట్కట్స్. అది కూడా అలా కొబ్బరికాయలు అనేవి కట్టి ఉన్నారు, చూశారు కదా. చాలా ఫేమస్ టెంపుల్. 16 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసి ఇదే టెంపుల్ను దర్శించాల్సి ఉంటుంది. ఆ 16 రోజుల గ్యాప్లో 2 సార్లు దర్శించాల్సి ఉంటుంది. ఒకవేళ దూర ప్రాంతాలు ఎవరైనా ఉన్నారనుకోండి, మన ఇంటి దగ్గరగా ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 16 చుట్లు అనేవి ఆంజనేయ స్వామి చుట్టూ తిరిగి వాళ్ళు ఒక రసీదు ఇస్తారు. డబ్బులు కట్టిన తర్వాత ఆ రసీదు అనేది తీసుకొని తర్వాత అందులో మంత్రం రాసి ఉంటుంది. ఆ మంత్రం చెప్పిస్తూ ఉంటే సరిపోతుంది. సో మళ్ళీ 16 రోజు మాత్రం కంపల్సరీగా అనేది ఇక్కడికి వచ్చి ఇదే గుడికి వచ్చి మనం ఏదైతే టెంకాయ కట్టామో ఆ టెంకాయ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు మనకు కోరుకున్న కోరిక అనేది వితిన్ షార్ట్ పీరియడ్లో అనేది మనం అనేది కోరిక అనేది మనం కోరుకున్న కోరికని తీరడం జరుగుతుంది.